కాకినాడ రేచిల్లిపేటలో భారతీయ జనతా పార్టీ సీమోర్చ ఆధ్వర్యంలో ఘనంగా దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్రామ్ 119వ జయంతి వేడుకలను కాకినాడలో స్థానిక రేచిల్లిపేటలో ఎంఆర్పీఎస్ నాయకులు టేకెడి సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, విశిష్ట అతిథులుగా వైసీపీ నాయకులు సుంకర విద్యాసాగర్, ఎంఎస్పీ జిల్లా నాయకులు వల్లూరి సత్యబాబు, పలువెల నవీన్లు పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సంక్షేమం కొరకు పాటుపడిన బాబు జగజ్జీవన్ రామ్ 50 సంవత్సరాల సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్గా కొనసాగి రికార్డు నెలకొల్పారని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ఆయన జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. జగజ్జీవన్ రామ్ సేవానిరతి, అంకిత భావం నేటి యువతకు ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు డోగుబుర్ర భద్ర మాస్టర్, ఎంఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ పల్లపాటి శ్రీను, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు సంజయ్ గాంధీ, నురుకుర్తి ఫకీర్, పల్లపాటి సూరిబాబు, నురుకుర్తి మూర్తి తదితరులు పాల్గొన్నారు. పదవిలో ఉన్న వ్యక్తిగా ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఒక ఉప ప్రధానిగా, అలాగే ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సాధించిన హరిత విప్లవంలో ఆయన పోషించిన పాత్ర అయితే కానీ, అలాగే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు అయితే కానీ, చదువు వల్లే దళితుల యొక్క అభ్యున్నతి ఉంటుందని చెప్పి ఆ రోజు ఆయన ఆలోచించి ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి కలకత్తా యూనివర్సిటీలో కానీ, బెనారస్ యూనివర్సిటీలో కానీ ఆయన చేసిన, అంటే 1936 ఆ సమయంలో కూడా దళితులకు ఓటు పొందాలని చెప్పి పోరాటం చేసిన ఏకైక వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం 119వ జయంతి ఈ సందర్భంగా జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందదాయకం ఉంది. ఇలాగే దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు, అనేక రకాల దళిత బంధువు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికీ కూడా దళితులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మద్దతు ఉండదని, అలాగే మా చంద్రశేఖర రెడ్డి గారు మీ అందరికీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది, మీకు ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా మేము అందరం ఉన్నామని చెప్పి సత్యబాబు గారు, సత్యబాబు గారు జిల్లా ప్రెసిడెంట్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు, ఈయన మా నవీన్ గారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మా టౌన్ ప్రెసిడెంట్ మన సంతోష్, ఎంఆర్పిఎస్ టౌన్ ప్రెసిడెంట్ అయినండి, ఈయన ఎంఎస్పీ టౌన్ పల్లపాటి శ్రీ గారు. ఇక్కడ మా పెద్దలు, మేము మా కుర్రోళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ మా పేటలో ప్రతి ఒక్కరు కూడా చిన్నలో పెద్దలు అందరు కలిపి ఎప్పుడు కూడా బాబు జగజ్జీవన్ జయంతి సందర్భంగా బాగా గట్టిగా ఎప్పుడు చూసి బాగా చేసుకుంటామండి. ఈ సంవత్సరం కూడా బాగా జరిగిందండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మా ఎంఆర్పిఎస్ నాయకుడికి చాలా ధన్యవాదాలండి. అలాగే మా కృష్ణన్న గారు ఆదేశాల వరకు ప్రతి బాబు జగజ్జీవన్ జయంతి కూడా ఇంకా గట్టిగా ఘనంగా చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా జరగబోయే కార్యక్రమంలో కూడా ఈ ముగ్గురు కూడా మా అంబేద్కర్ గారి జయంతి కూడా, పూలే గారి జయంతి, మా బాబు జగజ్జీవన్ జయంతి కూడా ఘనంగా జరుపుకోవాలని, ఇంకా ముందు అంబేద్కర్ జయంతి కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై బాబు జగజ్జీవన్ రామ్. కాకినాడ రేచర్లపేటలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి సుమారు 30 సంవత్సరాలు రాజకీయాలలో భారతదేశంలోనే అత్యున్నత స్థానాన్ని సంపాదించిన మన జాతి బిడ్డ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఎంతోమంది కృషి ఆయన తీసుకోవాలని, ఆయన ఆదర్శంగా తీసుకోవాలని, మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసింది, దానిని వినియోగించుకోవాలని, మరి ఒకసారి కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా జాతిని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని, మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కాకేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి బాబు జగజ్జీవన్ రామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్.